కోనసీమ కొబ్బరి రైతు దశాబ్దాల ఆవేదనకు తెరపడింది. ఇచ్చిన మాట ప్రకారం 45 రోజులు తిరగకుండానే శంకరగుప్తం డ్రైన్ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వర్చువల్గా ఈ పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. అన్నం పెట్టే రైతుకు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. గత నెలలో రాజోలు పర్యటనకు వెళ్లినప్పుడు సముద్రం పోటు వల్ల శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఉప్పొంగి కొబ్బరి తోటలు ఏ విధంగా నాశనమవుతున్నాయో పవన్ స్వయంగా పరిశీలించారు. 2 దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఆవేదనను విన్న పవన్ మరో కొబ్బరి చెట్టు దెబ్బతినక ముందే పరిష్కారం చూపిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 20.62 కోట్ల అంచనా వ్యయంతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ 8.50 కిలోమీటర్ల నుంచి 16.50 కిలోమీటర్ల ద్వారా పూడికతీత పనులు, డ్రైన్ మొదలైన ప్రాంతం నుంచి 14.50 కిలోమీటర్ల వరకు ఇరువైపులా గట్లు పటిష్టపరచడం తదితర పనులు చేపట్టనున్నారు. కేవలం శంకరగుప్తం డ్రైన్ మాత్రమే కాదు, త్వరలోనే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తీరుతామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన నష్టాన్ని మనం ఇప్పుడు పూడ్చలేకపోయినా భవిష్యత్తులో ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండేలా ఈ ఆధునికీకరణ పనులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించడం, అలాంటి కోనసీమలో తల్లలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రూపాయల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని వారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20.77 కోట్లతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాన రైతులకు మేలు చేసే పని ప్రారంభించడం పట్ల కోనసీమ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాల కొబ్బరి తోటలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.